ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సీమసింహం విషయానికి వస్తే ప్రొడ్యూసర్‌లుగా మీరు ఒక రాంగ్ స్టెప్ ఏసారనుకోవచ్చా? డైరెక్టర్ విషయంలో 'రామ్ ప్రసాద్' గారిది. అంటే 'రామ్ ప్రసాద్' గారి గత సినిమాలు చూసుకుంటే 'చిరునవ్వుతో' గాని, ఆయనది ఇలాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ సెన్సిబుల్ మూవీస్ తీసే బ్యాక్‌గ్రౌండ్. 'సీమసింహం' తీసే సమయానికి 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' ఇలాంటి ఉద్ధృతమైన సినిమాలు తీసి అవునవును. ఇండస్ట్రీలో ఒక సింహంలాగా ఉన్నారు బాలకృష్ణ గారు. అవును. 'రామ్ ప్రసాద్' గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలరా? లేదా? అన్న అనుమానం రాలేదా మీకు? ఆ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ ఏంటసల? అంటే ఆయన హ్యాండిల్ చేయలేరా అనేది డౌట్ రాలేదండి. హ్మ్. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలు చేశారు. సార్. రాంప్రసాద్ గారు బి. గోపాల్ గారి దగ్గర ఆయన అసోసియేట్‌గా పనిచేశారు. సార్. సో, బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ సినిమాలు ఆయనతో కలిసి పనిచేశారు. హ్మ్. హ్మ్. సో, ఆయన హ్యాండిల్ చేయగలిగారనే ఉద్దేశంతోటే మేము అప్పటికి 'చిరునవ్వుతో' ఆయన సినిమా పెద్ద హిట్. సక్సెస్ అయింది. అవును. హిట్ అయింది అవును. కదండీ! అవును. అయితే మేము ఈ రాంప్రసాద్ గారి పేరు చెప్పగానే బాలకృష్ణ గారు, "ఓహ్! నా బాగా పరిచయస్తుడు కదా ఆయన. హ్మ్. ఆయనతో చేయడం నాకేం ఇబ్బంది లేదు." హ్మ్. అని ఆ విధంగా ఆయన ఒక పాజిటివ్ ఇమ్మీడియేట్‌గా నోట్‌లోనే పాజిటివ్ తోటే హ్మ్. అసలు ఆ పేరు చెప్పగానే ఓకే చేశారండి. ఓకే. అంతే తప్ప ఆయన హ్యాండిల్ చేస్తారా? చేయలేరా? అనే డౌట్ ఎప్పుడు రాలా. సార్. బిగినింగ్‌లో రాలా. హ్మ్. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాలు చేశారు. ఒక ర్యాపో ఆయన ఉంది. ర్యాపో ఉంది. హ్మ్. ఆయన మూడ్ అంతా ఆయనకు తెలుసు. ఎట్లా వర్క్ చేయించుకోవాలో అంతా తెలుసు. హ్మ్. కథేమో చిన్ని కృష్ణ ఇచ్చారు. సార్. పరుచూరి బ్రదర్స్ ఉన్నారక్కడ. స్క్రీన్ ప్లే, సీనియర్ మోస్ట్ డైలాగ్స్ వాళ్ళిచ్చారు. పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఆ! ఏదైనా సీన్ ఇంపార్టెంట్ సీనప్పుడు వాళ్ళు సెట్‌కొచ్చి బాలయ్య బాబుకి ఆ సీన్ చెప్పడం. హ్మ్. ఆ సీన్ కంటెంట్ ముందు వెనకాల చెప్పడం అంతా కూడా వాళ్ళు బాగా హెల్ప్ అయ్యేవారు. ఆ విధంగా దానికి టీమంతా గూడా పెద్ద టీమండి. సార్. అంతా గూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. గోపాల్ గారి ప్లేస్‌లో రామ్ ప్రసాద్ అండి. మిగతా తప్పితే మొత్తం అంతా గూడా బి. గోపాల్ గారి టీమండి. ఓకే. టెక్నీషియన్స్ అంతా గూడా. హ్మ్. కెమెరామెన్ను, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఎడిటరు, రైటర్స్ సేమ్ అందరూ టీమ్ కూడా. ఇచ్చారు. హ్మ్. సేమ్ టీమ్ అండి. బట్ ఎందుకు గోపాల్ గారితోనే వెళ్ళాలని ఆలోచన చేయలేదు? అంటే దీనికి ముందు సినిమా 'నరసింహనాయుడు' చేశారండి ఆయన. సార్. తర్వాత నెక్స్ట్ 'భలేవాడు బాసు' హ్మ్. అవును. స్టార్ట్ చేశారు. దాని తర్వాత మూవీ ఇదండి. సార్. అంటే గోపాల్ గారితో మొన్నే గదా చేశాము హ్మ్. అనేది ఆ వచ్చింది. తర్వాత మేము మళ్ళీ బి. గోపాల్ గారు, బాలకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు వారి కథ అనుకుని చాలా రోజులు వర్క్ చేసామండి బాగా. సార్. ఆ ప్రాజెక్ట్ మీద కూడా బాగానే ఖర్చు పెట్టాం. హ్మ్. కానీ అది సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వల మనకి. సో, ఆ విధంగా డ్రాప్ అయిందండి. యాక్చువల్‌గా చేయాలనుకున్నప్పుడు అందరికి హ్మ్. చాలా రోజులు ఒక 3 మంత్స్ దాని మీద వర్కౌట్ చేసామండి బాగా. దాని మీద చాలా కూడా బట్ బాగా ఖర్చు పెట్టాం కానీ 'సీమసింహం' రిలీజ్ టైమ్‌లో నేను చాలా చిన్న వయసు సార్. బట్ సినిమా అర్థమవుతుంది. జెమినీ టీవీలో బయోస్కోప్ అని చెప్పి మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది. వచ్చేదండి. వచ్చి హ్మ్. దాంట్లో 'సీమసింహం'కి సంబంధించిన ఆ ప్రమోషన్ కంటెంట్ ఏస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉండే మా అన్నలు వాళ్ళంతా కూడా అదరగొట్టద్దురా మూవీ. హ్మ్. బాలకృష్ణ ఇంతకుముందు చేసిన ఆ సినిమా సినిమా. ఊపు కనిపిస్తుంది సినిమాలో అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ టైంలో. అవునండి. సో, మీరు డిసప్పాయింట్ అయ్యారా సినిమా రిజల్ట్ తర్వాత? అయ్యామండి. అయ్యామండి. హ్మ్. అయ్యాం హ్మ్. డెఫినిట్‌గా. వరకు స బావుంది కానండి అది కొంచెం సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్మ్. మేము కూడా ఆయన మంచి హైప్‌లో ఉన్నారు. ఆ ముందు సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్. మేము కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. హ్మ్. కొంచెం డిసప్పాయింట్ చేసింది వాస్తవం ఇది. హ్మ్. అందులో అబద్ధం చెప్పాల్సిన విషయం. ఫైనాన్షియల్‌గా మీకు ఫస్ట్ టైమ్ అనుకుంటాను అంత పెద్ద దెబ్బ. ఓకే అండి. సినిమాల తర్వాత దాంట్లో వస్తా ఉంటది. దాంట్లో పోతా ఉంటది. హ్మ్. కానీ సినిమాలు ఏసి మా ప్రతి సినిమా కూడా బాగా కథను నమ్మి, సరే. డైరెక్టర్‌ని నమ్మి చేసిన సినిమాలండి. హ్మ్. అండ్ ఇప్పుడు నేను ఒక సీరియస్ క్వెషన్ అడుగుతాను. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇద్దరు చెప్పాల్సిందే. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి.' హ్మ్. ఆ సినిమాలో హీరోయిన్ నమిత గారితో హ్మ్. షూటింగ్ గాని, హ్మ్. ఆ ప్రయాణం గాని నిజంగా అంత సాఫ్ట్‌గా జరిగిందా? ఇబ్బందులు పడ్డారా? ఇబ్బందేమీ లేదండి. ఇబ్బంది లేదు సార్. చాలా అస్సలు సాఫ్ట్‌గా లేదే. హ్మ్. జరిగిందండి. మీరేమన్నారో మాకు తెలీదు హ్మ్. గానీ హ్మ్. అస్సల హ్మ్. ఏ ఒక్కరోజు కూడా ఇట్లాంటి ఇబ్బంది జరగల. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ ఇబ్బంది రాలేదండి. మంచి అమ్మాయి. హ్మ్. 'జి. నాగేశ్వర రెడ్డి' గారికి, హ్మ్. హీరోయిన్ నమిత గారికి హ్మ్. సెట్‌లో గొడవ జరిగిన మాట వాస్తవం కాదా? వాళ్ళిద్దరికి కూడా ఏం జరగలేదండి. ఆ సినిమా విషయంలో ఏ గొడవలు ఏమి లేదండి. అంతా చాలా స్మూత్‌గానే స్మూత్‌గా జరిగిందండి. వెళ్ళిపోయిందండి హ్మ్. సినిమా. అవునా? ఆ! ఫస్ట్ ఒక సాంగ్‌కేమో దుబాయ్‌లో, 2 సాంగ్స్‌కేమో స్విట్జర్లాండ్ హ్మ్. ఎళ్ళామండి. అంతే ఎవరికీ ఏ నేను ఒక ప్రాబ్లమ్ ఇది లేదండి. వారం క్రితమే నాగేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆ! ఆ! వారు చెప్పారు. ఆ! ఒక పాట
పాటలో ఒక చిన్న స్టెప్ ఉంటది. హ్మ్. అది నేను చేయను అని చెప్పేసి ఆ అమ్మాయి అవును. అలిగి వెళ్ళిపోయిందంట. హ్మ్. తర్వాత చాలా సేపు బతిమిలాడిన తర్వాత ఆ అమ్మాయి చేయడానికొస్తే హ్మ్. తర్వాత శ్రీకాంత్ గారు చేయనన్నారంట. హ్మ్. హుహు. సో, హ్మ్. ఇదొక చిన్న ఇన్సిడెంట్ ఉంది. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి' అని చెప్పేసి. హ్మ్. అంటే సరే ఓకే. దాన్ని పక్కన పెట్టేద్దాం. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి' సినిమాగా చాలా బావుంటది. హ్మ్. అయితే సేమ్ 'జంబలగడ పంబ'కి ఎలాంటి జనరేషన్ కామెడీ ఇబ్బందో ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. రాధ ఈ సినిమాకి కూడా 'ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లికి' కూడా జనరేషన్ తగ్గ పాయింట్ కాదు. అంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ఇద్దరికి ఓకే చెప్పి ట్రావెల్ అయ్యి హ్మ్. లాస్ట్‌లో పాజిటివ్ ఎండ్ వచ్చినా సరే హ్మ్. ఆ జనరేషన్‌కి, ఆ కథకి కొంత గ్యాప్ అయితే ఉంది. బట్ సినిమా వచ్చింది. తీశారు. సో, ఆ కథ విన్నప్పుడు ఓకే చేసేటప్పుడు ఆలోచించలేదా ఇది మీరు? కొంచెం కత్తి మీద సాము లాంటి సబ్జెక్టే అది. కరెక్ట్ అండి. హ్మ్. ఎత్తిన సాము లాంటిదే. ఆ! ఉంది మాకు అప్పుడు డౌటు. ఆ! అదే ఇక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కదా! నాగేశ్వర రెడ్డి గారు కూడా బాగా ఎక్కువ కామెడీ ఫిల్మ్స్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు 'జనార్దన్ మారిష్' ఉన్నారు. అవును. అతను కూడా అన్నీ దానికి కామెడీకి పెట్టింది వేరాయన. కామెడీ పెట్టిన పేరు రైటింగ్ కదా! ఆ! సో, ఆ కామెడీలో కొట్టుకెళ్ళిపోద్ది. సీరియస్ మూవీ కాదు కదా! హ్మ్. అని అట్లాగే ఫీల్ అయ్యాను. బట్ 'ఓ రాధా ఇద్దరు డౌటే. కృష్ణుడి పెళ్లి' సినిమాకి దీనికంటే అతి పెద్ద దెబ్బ 'సింహాద్రి.' హ్మ్. హ్మ్. గుర్తుందా మీకు? హ్మ్. అవునండి. సేమ్ టైమ్‌లో 'సింహాద్రి' రిలీజ్ హ్మ్. అయింది. అవునండి. ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా. హ్మ్. అవును. పెద్ద అవునండి. హిట్ కదా! ఎలా తట్టుకున్నారు ఆ ఉద్ధృతాన్ని? అప్పటికి అంతకుముందు చాలా సినిమాలు చేసున్నాం గనక ఆ! మాకది పెద్ద పెయిన్ అనిపించలేదు. హ్మ్. పెద్ద పెద్ద పెయిన్ అనిపించలేదండి అప్పుడు. బట్ ఒక అంటే హ్మ్. యాక్చువల్‌గా అదే నాగేశ్వర అదే. రెడ్డి గారు గూడా అదే జెప్పారు. అవును. హ్మ్. సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ విషయంలో ఇంకా రావాల్సిన సినిమాకి రావాలండి. అవును. 'సింహాద్రి' చాలా పెద్ద దెబ్బయింది. డైరెక్టర్ గారు హ్మ్. కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేసాడు. హ్మ్. ఆ సినిమాతో పెద్ద స్థాయికెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేసారాయన. సో, అండ్ ఆ సినిమా తర్వాత 'ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి' తర్వాత 'జూనియర్స్' మూవీకి మీరు డైరెక్టర్‌గా మారాల్సొచ్చింది. అంటే వాంటెడ్‌గా తీసుకున్న నిర్ణయమా? పరిస్థితుల వల్ల డైరెక్టర్‌గా మారారా? లేదండి. ఆ! నేను నా యాంబిషన్ అది. నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను గనక డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నాను నేను. హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక ఫ్రెష్‌గా ఫిల్మ్ సబ్జెక్ట్ చేసుకొని నరేష్‌కి చెప్పడం జరిగిందండి. హ్మ్. నరేష్‌కి నచ్చింది. వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పారు ఈవి గారికి. వీళ్ళేంటంటే అది రీమేక్ ఫిల్మ్ అది. సో 'జూనియర్స్' అనేది తమిళ్‌లో ధనుష్ ఫస్ట్ ఫిల్మ్ అండి. హ్మ్. 'సెల్వరాఘవన్' గారు డైరెక్షన్‌గా ఆయన ఫస్ట్ సినిమా. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిందండి. సో సూపర్ డూపర్ హిట్ అవుతే వీళ్ళు రీమేక్ చేద్దాం అని చెప్పేసి హ్మ్. 'తిరుపతి ప్రసాద్' గారు, 'పారస్ జైన్' గారని వాళ్ళు కొన్నారు. వాళ్ళతో ఇద్దామని. హ్మ్. ఆ సబ్జెక్ట్ మళ్ళీ దానయ్య గారు, భగవాన్ గారు ఎళ్లి మా బ్రదర్ చేస్తున్నాడు ఫస్ట్ టైమ్. రీమేక్ అయితే కొంచెం మాకు బావుంటదనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ కొనుక్కు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ విధంగా రీమేక్ చేయొచ్చు. ఏ ఆ! ఒక్కడి సినిమా 'జూనియర్స్‌కి.' 'జూనియర్స్' ఆ! అది జనవరి ఏదో 14థ్ ఏదో సంక్రాంతికి రిలీజ్ అండి. సో మాది అదే జనవరి 26థ్ రిపబ్లిక్ డే రోజుని హ్మ్. 'జూనియర్స్' ప్లాన్ చేసాం. అప్పట్లో ఫస్ట్ అప్పటికి అది సూపర్ హిట్ అయిపోయి కూర్చుంది. అవును. ఫస్ట్ 10 రోజుల తర్వాత కలెక్షన్ పెరిగేదప్పుడు. పెరిగేది. అవును. అవును. ఆ! అట్లాగా ఆ ఒక్కడి సినిమా వల్ల 'జూనియర్స్' నిలబడలేకపోయింది. కాకపోతే అది కమర్షియల్‌గా మాకు లాభం చేకూర్చిన సినిమానే. సో అందులో మేము నష్టపోలా. హ్మ్. రీమేక్ ఫిల్ము వాళ్ళు చేసిన దానికన్నా కూడా మేము ఇంకా ఖర్చు పెట్టి తీసామండి. సో, మాకు అక్కడ సినిమా సూపర్ హిట్ సినిమా గనుకండి ట్రేడింగ్ అంతా బాగా అయిందిక్కడ. సో దాంట్లో మాకు ప్రాఫిటే గాని మేము లాస్ అవ్వలేదు. అండ్ యాక్చువల్‌గా ఆ టైంకి 'నరేష్' గారి మార్కెట్ కూడా చాలా బావుంది. హ్మ్. హ్మ్. బావుంది. అవును. బావుందండి.